చిలకలగూడ సీతాఫల్ మండి పరిధిలో ఉన్నాము. ఆంజనేయ స్వామి ఆపోజిట్ లైన్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో యువన్ అనే అబ్బాయి 23 ఏళ్ల వ్యక్తి. అయితే అతను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. సో మరి ఆ అబ్బాయి 5 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు. సో 5 సంవత్సరాల నుంచి అమ్మాయిని ప్రేమించడం వల్ల హత్యకు గురవడం నిజంగా చాలా దారుణమైన విషయము. ఇప్పుడు ఆ అబ్బాయి నివాసం ఉంటున్న స్థలంలోనే ఉన్నాము. ఈ పరిధిలోనే 4 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉన్నారు అబ్బాయి. మొత్తం తెలంగాణ పోలీస్ బెటాలియన్ మార్నింగ్ మనకు సిటీ పోలీస్ బెటాలియన్ వచ్చి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సీతాఫల్ మండిలో నిజంగా చాలా ఆందోళనకరమైన విషయం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నగరంలో ఇలాంటి పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయా? అసలు ప్రేమించిన పాపానికి హత్య చేస్తారా అన్న ప్రశ్నలు ఎన్నో మన ముందు కనిపిస్తున్నాయి. అబ్బాయి ఉంటున్న స్థలం ఇది, అబ్బాయి నివాసం ఉంటున్న స్థలం. ఇప్పుడు అబ్బాయిని పోస్ట్ మార్టం చేయడానికి అయితే గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అయితే దాదాపుగా సిటీలో ఇలా ఎన్నో దారుణ హత్యలు అయితే జరుగుతున్నాయి. ఇలాంటి హత్యలు జరగకుండా ఉండడానికి అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అర్థం కాని పరిస్థితి. పరువు హత్యలు అయితే దాదాపుగా ప్రతిరోజు మనం ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాము. పరువు హత్యలు కానివ్వండి అండ్ ఆస్తి తగదాల హత్యలు కానివ్వండి. ఎక్కువ అయితే అసలు పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ప్రేమిస్తే చంపేస్తారా అన్న విషయాలు అయితే చాలా మన ముందున్న ప్రశ్నలు. అయితే ఇదే చూస్తున్నాము. యువన్ నివాసం ఉంటున్న ఇల్లు ఇది. అయితే ఇక్కడ 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారంట. అయితే నిన్న సికింద్రాబాద్లో మరి యువాన్ని ప్రేమించిన అమ్మాయి ఎవరైతే యువతి ఉందో ఆ యువతి వాళ్ళ బావ అలాగే బ్రదర్ ఇద్దరు కలిసి దారుణంగా హత్య చేశారు. దాదాపుగా 17 కత్తిపోట్లు తన ఒంటి మీద కనిపించాయని అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా నిజంగా ఇంకా ఎలాంటి విషయాలైతే వివరణ చేయలేకపోతున్నారు. అయితే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మరి ఏం జరిగిందనేది విషయాల్లోకి వెళ్తే తెలుస్తుంది. అయితే ఇలాంటి హత్యలు జరగకుండా ఉండడానికి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంది అనేది ఆలోచించాలి. ఒక బీటెక్ చదువుతున్న అబ్బాయి 23 ఏళ్ల అబ్బాయి సడన్గా ఇలా చనిపోవడం తల్లిదండ్రులకు నిజంగా బాధాకరమైన విషయం. అయితే ఈ హత్యలు ఆపాలంటే ఏం చేయాలి? ఈ హత్యలు జరగకుండా ఉండాలంటే మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వేచి చూడాలి. అయితే యువన్ అనే అబ్బాయి తరచుగా వాళ్ళ అమ్మాయి తరపున బంధువు వాళ్ళు ఎన్నోసార్లు మరి బెదిరించినప్పటికీ కూడా 5 ఏళ్ల ప్రేమను కాపాడుకోవడానికి మరి ఎలాంటి పోరాటం చేశాడు, ఎందుకు చేశాడని అర్థం కాని పరిస్థితి. అయితే నిన్న అతన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి చంపారా, అసలు దీని వెనకాల ఏమన్నా కారణాలు ఉన్నాయా, ఒకవేళ అబ్బాయి ఇబ్బంది పెట్టాడా అన్న విషయాలు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకు చంపారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి కూడా కనబడుతుంది. యువన్ అనే అబ్బాయి నిజంగా భవిష్యత్తు ఎంతో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఒక ప్రేమ కారణంగా మరి మరణించినట్లయితే చూస్తున్నాము. పరువు హత్యనా మరి ఇది ఏ హత్యనని తెలియాల్సి ఉంది. అయితే ఈరోజు మనం ఇక్కడ సీతాఫల్ మండిలో చూస్తున్నాము. ఈ అబ్బాయి మరి 23 ఏళ్ల అబ్బాయి. అయితే యువన్కి జరిగిన అన్యాయానికి మరి ఏ విధమైనటువంటి మరి రెస్పాండ్ వస్తుంది, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.